కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. రీసెంట్ గా సుప్రీంకోర్టు సూచించింది కదా సార్, తెలుగు రాష్ట్రాలకు మీ మధ్య ఉన్న జల వివాదాలని కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోండి అని చెప్పి. దానికి చంద్రబాబు నాయుడు కూడా చాలా సానుకూలంగానే స్పందించారు సార్. నీళ్లపై రాజకీయాలు వద్దు అంటూ ఉన్నారు. నాకు గుర్తొస్తుంది, బాబ్లీ కొరకు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యే మహారాష్ట్ర పోయింది, మర్చిపోయామా? అప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడు తెలుగుదేశంలో ఉండే. మీరు చంద్రబాబు నాయుడే వెళ్ళాడు పర్సనల్ గా. నాకు గుర్తు మహారాష్ట్రలో అరెస్ట్ కూడా చేశారు అనుకుంటా, బహుశా గూగుల్లో దొరుకుతుంది. చూడండి, చంద్రబాబు బాబు నాయుడు లీడ్స్ ద ప్రొటెస్ట్ ఫర్ బాబ్లీ అని. సో బాబ్లీ ఎంత 1 or 2 TMC వాటర్, జస్ట్ 2 TMC వాటర్. అప్పుడు మరి ఎందుకు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహారాష్ట్రకి వెళ్ళి బాబ్లీ పైన 2 TMCలకు, ఇప్పుడు తెలంగాణ అబ్జెక్ట్ చేసేది 200 TMCలకు. సో తెలంగాణ 200 TMCలకు అబ్జెక్ట్ చేస్తుంటే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్జెక్ట్ చేస్తున్నాడు. సో అది 200 TMCలకు అభ్యంతరం చెబితే రాజకీయాలు వద్దు అని చంద్రబాబు నాయుడు సుభాషితాలు, హితోపదేశాలు చెప్తున్నారు. చాలా మంచిది, సంతోషం. నేను కూడా అదే చెప్తాను, రాజకీయాలు వద్దని. మరి అప్పుడు 2 TMCల కొరకు ఎందుకు వెళ్ళాడు బాబ్లీ ప్రొటెస్ట్లకు? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా, బాబ్లీ ప్రొటెస్ట్లకు ఎందుకు వెళ్ళారు? సో అందువల్ల అధికారంలో ఉంటే సుభాషితాలు, ఉపదేశాలు, ప్రతిపక్షంలో ఉంటే రాజకీయాలు అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా స్టాండ్ ఒకటే ఉంటే కరెక్ట్. ఇది మొదటిది. రెండవది, పరస్పర విరుద్ధమైన ఇంట్రెస్ట్లు ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు తెలంగాణ ఉద్యమమే నీటి కొరకు జరిగింది. తెలంగాణ అస్తిత్వంలోనే నీరు అంశం ఉంది. కృష్ణా నదిలో మాకు అన్యాయం జరిగిందని తెలంగాణ గట్టిగా భావిస్తోంది. 500 TMCలు మాకు తెలంగాణలో 50%, రేవంత్ రెడ్డి కూడా అన్నాడు 50%, మాకు ఒక 1000 TMCలు గోదావరిలు ఇచ్చేయండి, మిగతా మొత్తం మీద వాడుకొని మేము అభ్యంతరమే చెప్పమని. సో సగం 50% కృష్ణాలు ఇవ్వండి, వివాదాలే లేవు. నిజంగానే రాజకీయాలు వద్దనుకుంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణ అడుగుతున్న ఈ రెండింటికి అంగీకరిస్తే అయిపోతుంది కదా. 1000 TMCలు తెలంగాణకు వదిలేస్తే గోదావరిలో, మిగతాదంతా ఆంధ్రానే వాడుకోమని చెప్తున్నాడు. 1000 TMCలు సముద్రంలో కలుస్తాయి, మొత్తం వాడుకోనట్టున్నారు కదా. ఒక 1000 TMCలు మాకు ఇచ్చేయనట్టున్నారు. కృష్ణానదిలో ఇప్పుడు ముందు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ముందు ప్రజా ప్రకారం 811 TMCలో సుమారు 300 TMCలు తెలంగాణకు వస్తే 500 పైగా 511 TMCలు ఆంధ్రాకి వెళ్తున్నాయి. ఇది అన్యాయమా అని తెలంగాణ వాదన. ఎందుకంటే అత్యధికంగా కృష్ణానది మా దగ్గరే పారుతుంది, మాకే రావాలి అని. దాని మీద మరి రాజకీయాల వద్దంటే ఇచ్చేసారు అనుకో, రాజకీయాలు ఉండవు. అందువల్ల రాజకీయాలు లేకుండా ఎలా ఉంటాయి? పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్న సమయంలో రాజకీయాలు ఉంటాయి. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రజల హక్కుల కొరకు ఆ రాష్ట్ర రాజకీయ నాయకత్వం నిలబడాలి కదా. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించాడు కేంద్రం తెలంగాణ ఒక అనుకూలంగా ఉంది అని. అది మన మాధవ్ ఒప్పుకుంటాడా? ఒక జాతీయ పార్టీ నాయకుల మధ్యనే ఏకాభిప్రాయం లేదు. మీకు మాధవ్ ఒప్పుకుంటాడా? రామచంద్రరావు అంటున్నాడు కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ఉందని. మరి చంద్రబాబు, టీడీపీ వాళ్ళు ఎవరైనా స్పందించారా దీనిపైన? బీజేపీ తెలంగాణ అధ్యక్షులు మాట్లాడుతున్న దానిపైన ఆంధ్ర బీజేపీ నాయకులు కాదు, ఆంధ్ర టీడీపీ నాయకులు కూడా మాట్లాడలేదు. అందువల్ల రాజకీయాలు లేకుండా ఎలా ఉంటాయి? పొలిటికల్లీ కంటెన్షియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు రాజకీయాలు లేకుండా ఉండవు కదా.